ఎలా వాళ్ళకి సొంతన అది మీరు రూల్స్ చేంజ్ చేసి పలానా డేట్ తాలూకు ముందు కొట్టేవన్నారు కాబట్టి అది అంతకుముందు కొట్టేశారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బు ఎలా ఎవరి దగ్గర నుంచి రికవర్ చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళకి అవకాశం ఎలా ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి, వాళ్ళు ఇన్నోసెంట్ బయ్యర్స్ అయి ఉంటే అదొకటి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రెండోది, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక FM రేడియో పెట్టబోతున్నాము, ఎవరు హైదరాబాద్, దాని ద్వారా వాతావరణ పరిస్థితులన్నీ తెలుసుకొని ఎక్కడ వర్షం రాబోతుంది, ఆ ప్రాంతాల్లో ఎలా మనము ప్రొటెక్ట్ చేసి ప్రివెంట్ చేయాలి, దానికి చాలా బృందాలను కూడా ఏర్పాటు చేశారంట. అది మంచిదే. దాంతోపాటు ట్యాగింగ్ చేసి జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు కూడా చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. 200 ఎకరాలను మేము కాపాడామని చెప్తున్నారు. ప్లస్ ఇన్ని చెరువుల దగ్గర ఇవన్నీ చేసాము ఇవన్నీ కూడా చెప్తున్నారు. వీటన్నిటితో పాటు ఒక విధానం ఏర్పడిన తర్వాత కట్టడాలని డిమాలిష్ చేయటం అనేది చేసుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. కాబట్టి ఇప్పుడు ఒక విధానం ఏర్పాటు చేసుకొని FTL జోన్ ఏంటి, తర్వాత బఫర్ జోన్ అంటే ఏంటి, ఎక్కడ ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేది ముందు తేల్చాలి. అలా అన్ని రోజులు ఆ కన్స్ట్రక్షన్ జరిగే అన్ని రోజులు ఎందుకు ఎవరు కూడా దాని మీద ఏ చర్యలు తీసుకోలేదు, నామకే వాస్తే ఉండి కట్టడ ఆ స్థాయికి దాకా ఎందుకు గమ్ముకున్నారు. తర్వాత లబ్ధిదారుడికి ఎంత లాభం వచ్చింది, స్థలం తక్కువలో వచ్చింది కదా, అంటే ఫ్రీగా వచ్చింది, దాన్ని కన్స్ట్రక్షన్ చేశాడు కాబట్టి తక్కువ కమ్మాడు. సో ఆ బ్యాలెన్స్ డబ్బు గవర్నమెంట్ కట్టించి ఎక్కడైతే అబ్జెక్షనబుల్ లేదో అక్కడంతా ఈ కన్స్ట్రక్షన్స్ కంటిన్యూ చేసేస్తే ఈ గొడవ ఉండదు అనేది ఒక వాదన. మరొక విషయం ఏంటంటే, ఏదైతే 200 ఎకరాలు మేము ప్రొటెక్ట్ చేసాము, ప్రివెంట్ చేసాము, కాపాడన్నారు కదా, అక్కడ సుందరమైనటువంటి గార్డెన్లు కడతా అన్నారు. ఈ రోజు దాకా ఏం జరగల. అదేవిధంగా మూసీ విషయంలో కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా వచ్చిందన్నారు. అది జరగాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ మూసీ విషయం, హైడ్రా విషయం, ఈ రెండింటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా ఇబ్బంది లేకుండా, అంటే చెడ్డ పేరు వచ్చి ఈ గవర్నమెంట్కి తప్పు చేస్తుందనే భావన వచ్చే పరిస్థితుల్లో మళ్ళీ రాజకీయంగా వెనకడుగేసి మళ్ళీ ముందడుగేస్తూ రాజకీయంగా ఒక విధంగా చట్ట పరిధిలో కూడా చట్టానికి సంబంధించి కూడా ఏం చేస్తున్నారు, ఆదివారాల పూట కొట్టేశారు, శనివారాల పూట కొట్టేశారు, 4 గంటలకు లేచి కొట్టేశారు. అదేవిధంగా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కూడా కొట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కోర్టులో ఏం చెప్పాలి, మరి కోర్టు ధిక్కారం అవన్నీ జరుగుతాయి కదా. సో వాటికి కూడా ఒక రాజకీయ అవగాహనతో ఒక విధి విధానాలను ఏర్పరచుకొని శిక్ష పడకుండా తప్పించుకునే విధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ముందుకు చేస్తున్నట్టుగా కనబడుతుంది.